జగన్మోహన్ రెడ్డికి టీచర్లంటే పడదు. టీచర్లని సమాజంలో చులకన చేయాలి, తక్కువ చేసి చూపించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అమ్మా నాన్న తర్వాత అంతటి వాడు గురువు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఓ రకంగా గురువు అమ్మా నాన్న కన్నా కూడా ఎక్కువే. పూర్వకాలంలో గురుకులంలో పిల్లలు చదువుకున్న తర్వాత అంత అయినాక గురుదక్షిణ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ గురువు ఆ పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలను బట్టి కోరిక కోరుతూ ఉండేవాడు. ఇలా చెప్తూ పోయినట్టయితే కొంతమంది గురువులు సకల సంపదను పొందారు, కొంతమంది గురువులు వారికి పగా ప్రతీకారాలు తీర్చుకున్నారు. ఇలా చాలా ఉన్నాయి. ఒక గురువే అమ్మ నాన్న విలువను చెప్తూ సమాజంలో గొప్పగా ఎలా ఉండాలని చెప్తూ గొప్పగా ఎలా ఎదగాలని చెప్తూ అంతటా కూడా గురువేనండి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అంటారు. బహుశా ఆ గుడ్డి విద్యలో జగన్ ఆరి తేరిపోయినట్టున్నాడు. ఆ గుడ్డి విద్యనే విద్య అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ అజ్ఞానంలో ఉంటూ ఉన్నాడు. లేకపోతే ఆనాడు కరోనా సమయంలో స్కూళ్ళు లేవు, బట్టలకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వైన్ షాపులు ఓపెన్ చేయించి అక్కడ టీచర్లను డ్యూటీలో పెట్టాడు. ఏ టీచర్లు అయితే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్తారో ఆ టీచర్లనే లిక్కర్ షాప్ దగ్గర డ్యూటీకి పెట్టాడు. ఆ రోజు అనుకున్నా ఇంతకన్నా ఘోర ప్రపంచంలో ఎవడొచ్చాడు, మహాపాపం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతాడని చెప్పేసి అనుకున్నాం. కానీ ఓడిపోయాడు. 11 సీట్లు వచ్చాయి, కానీ 39% ఓట్లు వచ్చాయి. ఎవర్రా వీళ్ళంటే మరి వాళ్ళకు కూడా గురువులు అంటే లెక్కలేదో, లేదంటే వాళ్ళకు కూడా చదువు అంటే రాదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న కూటమి గవర్నమెంట్ రాగానే మెగా డిఎస్సి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019-24 మధ్య ఒక్క డిఎస్సి కూడా వేయాల. బట్ కూటమి గవర్నమెంట్ రాగానే మెగా డిఎస్సి ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి దెన్ డిఎస్సి మొత్తం కూడా పారదర్శకంగా మొత్తం కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇచ్చింది. రిక్రూట్ అయిపోయినారు, చక్కగా ప్లేస్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా రిజల్ట్ కూడా మొన్న ప్రభుత్వ స్కూళ్ళలో అద్భుతమైనటువంటి పాస్ పర్సంటేజ్ పిల్లలకు వచ్చింది. ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లను చూసి పిల్లల యొక్క ఎదుగుదల చదువు పరంగా అన్నప్పుడు ఇదంతా వాళ్ళకి నచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. మనకున్న సమాచారం మేరకు ఈ ఒక్క సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 90,000 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చారు. దీనికి కారణం రీసెంట్గా రిక్రూట్ అయినటువంటి మెరిట్ టీచర్స్ వల్ల. అటువంటి మెరిట్ టీచర్స్ని ఈ కూటమి గవర్నమెంట్ దొంగదారిలో నియమించిందని, టీచర్ జాబులు అమ్మేసుకుందని, పేపర్ లీక్ అయిందని రకరకాలుగా దాదాపు 1-2 నెలల పాటు నీచాతీచంగా ఘోరాతిఘోరంగా వైసీపీ చేత పోస్టులు ఏంటి, వీడియోలు ఏంటి రకరకాలు ఇది చేసి పడేశారు. చివరికి కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు, ఐఏఎస్ అధికారులు, విద్యాశాఖ మిగతా అధికారులు కావచ్చు, రిమైనింగ్ కావచ్చు, ఎవరైతే రిక్రూట్ అయిన టీచర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అసలు ప్రాసెస్ ఎలా నడిచింది ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ వచ్చేసరికి చివరికి ఒరే మన పాచికి పారలేదురా, అడ్డంగా ఫెయిల్ అయ్యావరా, ఇంక సైలెంట్గా ఉండాలని చెప్పి సైలెంట్ అయిపోయారు. అప్పుడు మరలా స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారు, స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదారిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి దాని తెర మీదకి తెచ్చారు. దానికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే ఉద్యోగం రాలేదంటే బిల్డప్ ఇస్తే ముందుకు వచ్చారు. బిల్డప్ నీదే అన్న కరెక్ట్గా అన్న బిల్డప్ ఇచ్చి ముందుకు వచ్చారు. ఏంద్రయ్యా అంటే అతనికి వచ్చింది గోల్డ్ మెడల్, అప్లికేషన్లో బ్రాంజ్ మెడల్ అని పెట్టాడు. అతనికి సంబంధించి పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్ వేరు, ఇక్కడ పెట్టింది వేరు. ఇలా చెప్తూ పోతే ఒక అతను ఏకంగా అప్లికేషన్ సరిగ్గా ఫిల్ చేయడం రాలేదు, ఒక అతను వచ్చిన పథకాలు వేరు, ఇక్కడ చెప్పింది వేరు. ఇంకా మెరిట్ లిస్ట్లో చూస్తున్నప్పుడు ఉన్న పోస్టులు 36 అయితే ఈయన ర్యాంక్ 38. 36 ర్యాంక్ అన్న 36 మందికి మళ్ళీ మెరిట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా, మరి 38 అన్నప్పుడు నీకు ఎలా ఇస్తారు? ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా నిరక్షరాస్యులు నిస్సానీలు అన్నట్టుగా ఆ రోజు కొంతమంది వైసీపీ ట్రాప్లో పడి హడావుడి చేశారు. దీనికి కూడా కూటమి గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. చివరికి బ్రిడ్జ్ గేమ్ అని ఉంటుంది ఇంటర్నేషనల్లో, అదొక గేమ్, పేకాటతో ఆడతారు, పేకాట ఆడకూడదు, కార్డ్స్ అంటారు. సో అదొక మైండ్ గేమ్ అనమాట. దానికి ఉద్యోగం ఇచ్చారని, పేకాట ఆడిన కూడా ఉద్యోగం ఇచ్చారని పనికి మన విధంగా వీళ్ళు హడావుడి చేశారు. అది కూడా ఫెయిల్. ఏది ఈ వైసీపీ అట్టర్ ఫ్లాప్, జనాలు ఊసారు. ఇక దాంతో ఇవన్నీ కాదని చెప్పేసి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి వైసీపీ తరఫున ఎమ్మెల్సీ గెలిచిన వ్యక్తి అదనను ముందు పెట్టారు. వెళ్ళి నువ్వు కోర్టులో పిటిషన్ అయిపోయింది, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి కోర్టులో వేశాడు. ఎంత దారుణంగా అంటే
అసలు జడ్జెస్ షాక్ అయ్యారు. ఏదో వేద్దామంటే వేద్దామంటే వేశారు కానీ దీనికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎక్కడ అటాచ్ చేశారు, ప్రాపర్ ఫార్మాట్లో ఎక్కడ అప్లికేషన్ ఫిల్ చేశారు, మొత్తం ఇంకా పిటిషన్ అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంటే అయ్యో సారీ మేము దాన్ని కొన్ని యాడ్ చేసినవి ఉన్నాయి, అవి యాడ్ చేసి మరలా ఇస్తాము, మేము విత్డ్రా చేసుకుంటామంటే సరే అని కోర్టు పర్మిషన్ ఇచ్చి నీకు మేమీ వ్యాఖ్యానించట్లేదు దీని మీద, బట్ అసలు ఏదో వేసామంటే వేశారు తప్ప ఎక్కడ కూడా ఒక ప్రొఫెషనల్ వేలు ఇది లేదు అని చెప్పేసి అన్నారు. ఇంతకీ ఏమనేసారా అంటే వైసీపీ ఎమ్మెల్సీ ప్రవతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏమనేసారంటే ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దొడ్డిదారిన మెరిట్ లేని వాళ్ళకి ఇచ్చున్నారు, సో సిబిఐతో విచారణ జరిపించాలి, ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేయాలి. ఏంటండి అసలు వీళ్ళు టీచర్ మీద పగబట్టారా? ఇప్పుడు ఎవరైతే జాబుల్లో ఉండి హ్యాపీగా బతుకుతున్నారో వాళ్ళ జీవితాలు రోడ్డున పడాలా? వీళ్ళకి చదువు తెలీదు, చదువు చెప్పలు విలువ తెలీదు, అన్నిటికి మించి కనీసం ఇది అన్నది ఉండే బుద్ధి అది పనిచేయదన్నమాట వీళ్ళకి. 18 సంవత్సరాల పిల్లాడు ఆ మాత్రం డ్రైవ్ చేయడా, ఆ మాత్రం ఒక మనిషిని చంపితే కేసేస్తారంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ని చంపిన సంగతి ఏంటి బాబు అంటే ఒక్కన్ను ఇంకొకరిని పడుచుకునిద్దా అంటాడు. సిబిఐలు ఇచ్చారు కదా బాబు ఛార్జ్ షీట్ అంటే అదేని ఫేక్ అంటాడు. మళ్ళీ ఇప్పుడు సిబిఐతో విచారణ జరిపించాలంటారు. నిజంగా వైసీపీని ఎవరు నమ్ముతున్నారో, జగన్ వచ్చినప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ గొర్రెలో బానిసలో ఒరే బాబు ఒక్కసారి ఆలోచించుకుని ఆడలేనా మగోళ్ళైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేస్తారు 2019-24 మధ్య, మరలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆలోచించుకోండి, వాళ్ళ దరిదాపులకు పోకండి.